మనం కూడా కొన్ని సందర్భాల్లో పెద్దలు సామెతలు రాస్తా ఉంటారు. అలాగని సామెతలు అనేవి అవి మన యొక్క ఆత్మీయ స్థితికి చాలా దీవెనకరమైనవి. సామెత లేకపోతే అక్కడ ఏమి ఉండదు. గనుక సొలొమోను మహారాజు అనేటువంటి అనంత జ్ఞాని, ఆయన దేవుని జ్ఞానముతో నింపబడి, దేవుని కృపతో నింపబడి, మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి కొన్ని విషయాలని మన జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆయన వర్ణించినటువంటి విషయాలంటే, మొట్టమొదటిగా మనం చూస్తే భూమి మీద 4 చిన్న జీవులు కలవు. మనం భూమి మీద ఉన్నామండి. ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మన జీవితాలకి భక్తుడైన సొలొమోను మహారాజు జ్ఞాపం చేస్తున్నాడు. భూమి మీద చాలా పెద్ద జీవులు ఉంటాయి, చిన్న జీవులు ఉంటాయి, మరి కొన్ని మితముగా ఉంటాయి. అటు ఎక్కువగా ఉండవు, అటు తక్కువగా ఉండవు. పరిమాణం వంటి ఒక జీవి మనం చూస్తే అది చాలా ఎత్తుగా ఉంటుంది. పాము కూడా ఒక సర్పం, అది ఒక జీవి. అది 12 అడుగులు 13 అడుగులు ఉంటుంది. మనం ఇందాక మేము ప్రార్థన కుడికి పెట్టి వస్తున్నప్పుడు దొందలూరు అనేటువంటి ప్రాంతం, తెనాలి దగ్గర, ఆ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత కర్రలు తీసుకొని ఆ ఇంట్లో వాళ్ళు ఇద్దరు వెళ్తున్నారు. పెద్ద పాము వచ్చిందని చెప్తున్నారు. అదొక జీవి. భూమి మీద దేవుడు కొన్ని జీవులను సృజించాడు. అయితే వాటిని మనం కళ్ళతో ఎన్నో సందర్భాలు చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే చీమలను చంపేస్తాం, బల్లులను చంపేస్తాం. కొన్ని సందర్భాల్లో వేటగాడు ఏం చేస్తాడు, కుందేలను చంపేసి దాని మాంసం తింటాడు. ఇలాగ బైబిల్లో కొన్ని జీవులని, అవి చిన్న జీవులు, పెద్ద జీవులు ఏమో కాదండి, చిన్న జీవులు, కంట్లో నలుసంత జీవులన్నీ. అయినను దేవుడు వీటికి ఎంత జ్ఞానం ఇచ్చాడంటే అంత జ్ఞానం ఇచ్చాడు. ఎంత తెలివినిచ్చాడంటే అంత తెలివినిచ్చాడు. ఎందుకు? మన కాళ్ళ కింద చీమ కనిపించింది అనుకో, చీమను మనం ఏం చేస్తాం, కాళ్ళతో తొక్కి చంపేస్తాం. అందుకని ఇక్కడ 4 జీవులు కలవు భూమి మీద. అవి ఏవనగా, అవి మిక్కిలి జ్ఞానము కలిగిన జీవులు. దేవునికి స్తోత్రం చెప్దాం, పెద్దగా చెప్దాం హల్లెలూయా. ఈ 4 జీవులు కూడా మిక్కిలి జ్ఞానము కలిగిన జీవులు. చాలా జ్ఞానం ఉంది. పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపిస్తారు తెలుసండి? కొంచెం జ్ఞానం కలిగి, నాగరికత తెలుసుకొని, కొంచెం మంచి స్థితిలో ఒక చిన్న జాబ్ చేసుకుంటానికి పిల్లల్ని తల్లిదండ్రుల ముందుగానే స్కూల్కి పంపిస్తారు. కొంతమందిని పిల్లల్ని పనికి పంపిస్తారు. ఎందుకు పంపిస్తారంటే జ్ఞానము కొరకు పంపిస్తారు. కష్టపడాలండి, కష్టపడితే నాకు జ్ఞానం వస్తుందని పంపిస్తారు. వీళ్ళకి జ్ఞానము ఈ రోజున చాలామంది జీవితంలో కొరతగా కనిపిస్తుంది. జ్ఞానం అనేది చాలామంది జీవితంలో కొరతగా కనిపిస్తుంది. జ్ఞానము లేనటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారంటే జీవితాలు పతనం చేసుకుంటున్నారు, కుటుంబ వ్యవస్థలు పతనం చేసుకుంటున్నారు. కొంతమంది భార్యని ఎలా చూసుకోవాలనో, లేదు భర్తని భార్య ఎలా చూసుకోవాలనో, భార్య భర్తల పిల్లల్ని ఎలా చూసుకోవాలనో తెలియక, ఆ దేవుడిచ్చిన జ్ఞానము పొందకుండా వాళ్ళు లోక సంబంధమైనటువంటి వ్యక్తులుగా మార్చబడి, ఆ జ్ఞానములకు కొన్ని కుటుంబాలు ఏమైపోతుందంటే భర్త త్రాగుబోతైపోవటము, పిల్లలు తిరుగుబోతైపోవటము, భార్య అనాదిగా మిగిలిపోవటము. ఇలా కొన్ని కుటుంబాల్లో జ్ఞానము లేదు. యవనస్తుని కూడా మనం చూస్తున్న జ్ఞానము లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏమాత్రం జ్ఞానం ఉండదు. మనుషులైతే దిట్టగానే ఉంటారు, చూపులకు ఆకారముగా ఉంటారు, అందముగా ఉంటారు, కానీ
ఆ మెదడులో దేవుని జ్ఞానం ఉండదు. గనుక మరి మనం ఇంచుమించుగా మనకు తల చాలా లావు ఉంది, మనకి బలం ఉంది, శక్తి ఉంది, తెలివి ఉంది, మరి పని చేసుకుని ఓపికనిచ్చాడు, నడిచే శక్తిని కాలకిచ్చాడు. అయినప్పటికీ మనకి జ్ఞానం లేనటువంటి వ్యక్తులుగా ఉన్నామని దేవుడు గ్రహించి ఏమని చెప్తున్నాడు తెలుసా? 4 జీవులు కలవు, అవి మిక్కిలి జ్ఞానము కలిగినవని మనకు ప్రభు చెప్తున్నాడు. ఆమె చెప్తాను చేతులు చాపి. ప్రభు మనకు చెప్తున్నాడు, మనకు చెప్తున్నాడు. ఏది? మనకి దేవుడు చేతులతో అన్నం కలుపుకొని తినే ఆ శక్తిని ఇచ్చాడు. ఏనండి, నిద్రపోయే శక్తిని ఇచ్చాడు, వస్త్రాలు ధరించుకునే శక్తిని ఇచ్చాడు, ఇతరులతో ఎలా మాట్లాడాలో కూడా ఆలోచన ఇచ్చాడు. అన్నీ ఇచ్చాడు. కానీ దేవుడు ఎందుకని మనసుకు చెప్తున్నాడు, చీమల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అవి మిక్కిలి జ్ఞానము కలిగినవి. ఆ చీమలు బలము లేని జీవులు. దేవునికి స్తోత్రం. చేతులపైది గట్టిగా చెప్దాం. నిజమే కదండి, చీమలకు బలం ఉందంటారా? కాళ్ళ ఇలా అంటే చెప్పండి కాళ్ళతోనూ లేకపోతే చేతులతో ఇట్లా అన్నామనికి ఏమైపోతాయి? చచ్చిపోతాయి. ఎప్పుడైనా చీమల గురించి నువ్వు ఆలోచించావా? బెల్లం ఉన్న స్థలములో చీమలు విస్తారంగా వస్తాయి. వరుస తప్పకుండా పంతులుగా వస్తాయి. గమనించండి, వరుసలు కూడా తప్పువై. వరుసలు తప్పు, క్రమముగా పంతులుగా బెల్లపు ముద్ద అక్కడ ముక్క అక్కడ వేసామనుకో, చీమలు ఎక్కడున్నా కానీ, ఏ స్థలములో ఉన్నా కానీ, ఏ ప్రాంతంలో ఉన్నా కానీ, ఏమండి, ఎక్కడున్నా కానీ ఆ పసికట్టి వాసన గుర్తించి అవి వచ్చేస్తాయి. రాగానే మన కోపం వచ్చేసేది. ఓరే బాబు, ఈ చీమలు వచ్చేసి నేనేం చేస్తాం? సింపుల్గా కాళ్ళ పెట్టి ఏం చేస్తాం? నలుపుతాం. అప్పుడు ఆ చీమ మనకి ఎంత అండి దాని ప్రాణం? మనకి దాని ప్రాణం ఎంత? కంట్లో నలుసంత కూడా చేయదు దాని ప్రాణం. సింపుల్గా చంపేస్తాం. చీమల బలము లేని జీవులు. ఆమేన్. అయితే మనకు బలం ఉంది. ఏం బలం ఉంది? ఇదిగో ఈ టేబుల్ బలం మనకుంది, ఈ బైబిల్ మోసే బలం మనకుంది, తల్లిదండ్రులు పిల్లలు మోసుకుని వెళ్ళే బలం ఉంది, 4 కట్టలు నెత్తి మీద పెట్టుకుని తీసుకొని వెళ్ళే బలం కూడా మనకి ఉంది. అయితే బలము లేనటువంటి చీమల గురించి మీరు నేర్చుకోమని ప్రభు చెప్తున్నాడు. బలము లేని చీమలు మీ కళ్ళ ముందే బ్రతుకుతున్నాయి, వాటిని గురించి మీరు నేర్చుకోండి. ఆమేన్. అక్కడ ఏమనుంది? చీమల బలము లేని జీవులు అయినను అవి వేసవ కాలములో ఆహారమును సిద్ధపరచుకును. గట్టిగా చప్పలగొట్టు, గట్టిగా దేవునికి స్తోత్రము కలుగునుగాక. చీమల బలము లేని జీవులే. చీమలకి ఏ ఇల్లు లేదు, ఏ స్థలము లేదు. వినండి, గమనించండి. ఊరు కూడా లేదు చీమలకు. పలాని ఊర్లో ఉంటున్న చీమలు అంటానికి లేదు. ఈ స్థలము లేదు, ఆనవాలతి లేదు. కాళ్ళ కింద పడిపోతే ఏమైపోతాయి? కాళ్ళతో మనం ఏం చేస్తాం? నలిపి చంపేస్తాం. చీమల బలము లేని జీవులు అయినప్పటికీ కూడా ఏసవ కాలములో ఆహారమును సిద్ధపరుచుకుంటున్నాయి. చేతులు చాపు గట్టిగా చెప్పు. ఇప్పుడు మనం బలమున్న మనుషులమి, ఇల్లున్న మనుషులమి, చేతిలో డబ్బులున్న మనుషులమి, తెలివితేటలున్న మనుషులమి, జ్ఞానమున్న మనుషులమి. అయితే మనం కాలం విలువను మనం గుర్తిస్తున్నామా? చెప్పండి. కాలం యొక్క విలువ అనేది చాలా విలువైనది. దేవునికి స్తోత్రం.
కాలము విలువ చాలా విలువైంది, సమయం అనేది చాలా విలువైందండి. మనిషి జీవితంలో ఏది పోగొట్టుకున్నా మళ్ళా తిరిగి మనం సంపాదించుకోవచ్చేమో, కానీ కాలము, సమయం అనేది మన జీవితంలో 1 గంట దాటిపోతుందండి, దాన్ని మళ్ళా తిరిగి సంపాదించుకోలేము. జీవితంలో పోగొట్టుకున్న సమయాన్ని మళ్ళీ మనం తిరిగి సంపాదించుకోలేము. సమయం విలువ చాలా మందికి తెలియదు. వినండి, సమయం యొక్క విలువ చాలా మందికి తెలియదు. ఆ సమయం విలువ తెలిస్తే ఆ మనిషి జీవితము ఫలభరితముగా మార్చబడుతుంది, ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, దీవెనకరముగా మార్చబడుతుంది. హల్లెలూయా. నిన్నటి దినాన నేను మా పాస్టర్ గారు పత్తిపాడు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ దేవుని సేవకుల్ని పలకరించి వద్దాము, పాప హాస్పిటల్ నుంచి బయటకు వచ్చారు కదా అని ఆ సేవకులను పలకరించి, మరి ఇంచుమించు మరి ఆ సేవకులు మనకి ఏప్రిల్ మాసంలో, ఈ సంవత్సరం ఏప్రిల్ మాసంలో మీటింగ్స్కి వచ్చారు. లివర్ కొంచెం బాగా దెబ్బతిని లివర్ కట్ అయిపోయింది. ఆ లివర్ మరలా వేయించుకోవటానికి చాలా ఖర్చు అయిందని చెప్తే, మరి లివర్ పాడైపోయిన వాళ్ళు భూమి మీద బ్రతకటం చాలామంది కష్టం. లివర్ పాడైపోతే భూమి మీద బతికిన వాళ్ళు చాలామంది లేరు. సరే పలకరించి వెళ్దామని వెళ్ళాం. ఇక కూర్చున్నాం మందిరంలో. కూర్చున్న తర్వాత పాస్టర్ గారు చెప్తున్నాడు, తమ్ముడు, ₹1,00,00,000 నాకు ఖర్చు. ₹1,00,00,000, 1 రూపాయి కాదు, 2 రూపాయలు. సేవకు సమకూర్చుకున్న ఆస్తులన్నీ అమ్మేసుకున్నా. ₹1,00,00,000 కానీ నా పక్కన చాలామంది లివర్లో పాడైపోయిన వాళ్ళు, ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు చాలామంది మధ్యలో చనిపోయారయ్యా. అయితే దేవుడు నా లివర్ని సగం కట్ చేసి, మా చెల్లెలు లివర్ని కట్ చేసి సగం, ఆ లివర్ని దీన్ని జాయింట్ చేసి నాకు సెట్ చేశారు. దేవుని కృపను బట్టి నేను తిరిగి మళ్ళా ఈ స్థలానికి నేను వచ్చానయ్యా. నా జీవితంలో సమయం చాలా విలువైంది, ఇప్పుడు వయసు పైబడిపోయింది. ఈ విలువైన సమయాన్ని కొంతైనా దేవుని సన్నిధిలో నేను ఖర్చు పెట్టి కొన్ని ఆత్మలైన ప్రభు యొద్దకు నడిపించాలని ఆశపడుతున్నానయ్యా తమ్ముడు, ₹1,00,00,000 ఖర్చు అయింది అన్నాడండి. నిజమే కదండి. సమయం పోతే మనకు తిరిగి వస్తుందా? కొంతమందికి ఏ సమయంలో ఏం చేయాలో కూడా తెలియదు. అర్థం చేసుకునే, ప్రార్థన చేసుకునే సమయంలో నిద్రపోతారు కొంతమంది. దేవుని మందిరానికి వచ్చే సమయంలో మందిరానికి రాకుండా కొన్ని కార్యక్రమాలు నడిపించబడుతూ ఉంటారు. దేవునిని ఆరాధించే సమయంలో ఆరాధించకుండా లోకపు ముచ్చట్లు పెట్టుకొని, లోకపు మాటలు విని వ్యర్థమైన కార్యకలాపాలకు నడిపించబడుతూ ఉంటారు. సమయం విలువను గుర్తించలేని మానవుడి రోజున పరిస్థితి ఎలా ఉందంటే చాలా గందరగోళముగా ఉంది. సమయం యొక్క విలువ అంటే ఏ సమయం ఏం చేయాలో మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. చూడండి, ఇక్కడ బైబిల్లో చెప్తుంది, మన కాళ్ళతో చితిపితే, నలిపితే చీమ చచ్చిపోతుంది. ఆమేన్. అయిన చీమల బలమలేని జీవులైనప్పటికీ కూడా అవి వేసవ కాలముల ఆహారమును సిద్ధపరుచుకుంటున్నాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా. అసలుకి వేసవ కాలం ఎందుకు ఆహారం సిద్ధపరచుకోవాలి చీమలు? నా సమానం చెప్పాలి మీరు. ఈ వేసవ కాలంలో చీమలు ఎందుకు ఆహారం సిద్ధపరచుకుంటున్నాయి? 3 కాలాలు ఉన్నాయి బైబిల్లో. ఏమేమిటి? వర్షాకాలము, శీతాకాలము, వేసవ కాలము. ఇప్పుడు మనకు నడిపించబడుతున్న కాలం అంటే శీతాకాలం ఇది. ఆమేన్. వర్షాకాలం ముగించబడింది, శీతాకాలం నడిపించబడుతున్న. మళ్ళా జనవరి దాటితే మనకేం కాలం వస్తుంది? వేసవ కాలం వస్తుంది. ఈ 3 కాలాల్లో చీమలు ఎప్పుడైనా ఆహారం సిద్ధపరచుకోవచ్చుగా.
వర్షకాలం సిద్ధపరచుకోవచ్చు, వినండి, శీతాకాలం సిద్ధపరచుకోవచ్చు. ఒట్టి వేసవికాలం ఎందుకు సిద్ధపరచుకుంటున్నాయి ఇవి? వేసవ కాలములో అంత భూమి అంత పొడిగా ఉంటుంది. ఆమేన్. ఒక రైతు నుంచి ఇంటికి పంట ఏ కాలంలో వస్తుంది? ఒక రైతు పొలం వేస్తాడు, గమనించండి. ఆ పంట ఇంటికి ఏ కాలంలో వస్తుంది, తెచ్చుకుంటాడు? వర్షకాలంలోనా? పిల్ల బాగా చెబుతుందా? ఎండాకాలం తెచ్చుకుంటాడు. అవును కదండి, ఎండాకాలం తెచ్చుకునేది. వర్షాకాలం టాటర్ దిగబడదు, మనుషులు దిగబడరు, తెచ్చుకుంటారా? ఇప్పుడు గమనించండి, ఆహారం ఎప్పుడు దొరుకుతుంది చీమలకి? వేసవ కాలంలో దొరుకుతుంది. కాబట్టి వేసవ కాలంలో ఏం చేస్తాని? ఆహారాన్ని సిద్ధపరుచుకుంటున్నాయి. చేతులు చాప గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు, హల్లెలూయా. వేసవ కాలంలో ఆహారాన్ని సిద్ధపరుచుకునే జ్ఞానం చీమలకు ప్రభు ఇచ్చాడు. దేవుడు ఎవరికి ఇచ్చారండి? చీమ తల ఎంతండి? కంట్లో నలుసంత. వినండి, కంట్లో నలుసంత. మన తల ఎంత అండి? గట్టిగా 4 కేజీలు ఉంటుంది, కట్ చేసి తూకంలో పెడితే. అవును కదండి, ఉంటుంది. గమనించండి. మరి ఇంతలో ఏమండి, మన తల నిండా మెదడు ఉంటుంది కదండి. ఈ మెదడు కలిగినట్టు నీ మనసుని ఏం చెప్తున్నాడు? మీరు చీమల యొద్దకు వెళ్ళండి, అవి వేసవ కాలముల ఆహారం సిద్ధపరుచుకుంటున్నావి. వాటిని చూసేని మీరు నేర్చుకోండి. చీమల జ్ఞానము లేని బలము లేని జీవులు, బలము లేని జీవులైనప్పటికీ కూడా వాటికి దేవుడిచ్చిన జ్ఞానం ఉంది. ఆమేన్. ఇప్పుడు మనకేంది, మనం బలము కలిగిన వారు అయినప్పటికీ కూడా దేవుడిచ్చిన జ్ఞానం ఈరోజు చాలా మంది ప్రజల్లో లేదు. దేవుడిచ్చిన జ్ఞానం చాలా మంది ప్రజల్లో లేదు. ఒక స్థలంలో పెద్ద స్టార్ కట్టారండి. వినండి, పెద్ద స్టార్ కట్టారు. డబ్బులన్నీ వసూలు చేసి పెద్ద స్టార్ కట్టారు. ఆ స్టార్ యమా వెలుగుతుంది. ఆ స్టార్ కట్టిన తర్వాత ఆ స్టారు కట్టేటువంటి వ్యక్తులు యవనస్తురాలండి. ఆ స్టార్ దగ్గర భయంకరంగా మందు సీసాలు పెట్టుకుని త్రాగి చెడ్డ కార్యక్రమాలు, అపవిత్రమైన కార్యక్రమాలకి ఇదైపోతున్నప్పుడు వీళ్ళు స్టార్ కట్టడం కరెక్టే. నక్షత్రం, యేసుక్రీస్తు అంటే నక్షత్ర రూపంలో ప్రత్యక్షమైపడే స్టార్ కట్టడం కరెక్టే, కానీ వాళ్ళ క్రియలు కరెక్ట్ కాదు. అపవిత్రత, పాపము, లోకపు కార్యక్రమాలు అంటే మనిషికి ఏమీ లేదు, జ్ఞానం లేదు. చీమలకి మహాజ్ఞానం ఉంది. అవి ఏం చేస్తాను? వేసవ కాలముల ఆహారాన్ని సిద్ధపరచుకొని నీ కాళ్ళ కింద పడితే చంపేస్తావు, నలిపేస్తావు. శీతాకాలములు సిద్ధపరచుకున్న ఆహారాన్ని భుజిస్తున్నాయి. ఆమేన్. మరి ఈ రోజున చీమలకి అంత జ్ఞానం ఉంటే, బలం లేని చీమలకి అంత జ్ఞానం ఉంటే, బలము కలిగినట్టు మనకి ఎంత జ్ఞానం ఉండాలి దేవుని సన్నిధిలో? ఈ రోజున మనిషి జ్ఞానము లేకుండా జీవిస్తున్నాడు, జ్ఞానము లేకుండా బ్రతుకుతున్నాడు, జ్ఞానము లేకుండా నడిపించబడుతున్నాడు. మనిషికి లోక సంబంధమైన జ్ఞానం ఎక్కువైపోయింది, కానీ దేవుడిచ్చే జ్ఞానం తక్కువైపోయింది. ఒక ఆమంటుంది, పాస్టర్ గారు ఇల్లు తిరిగి ఆడ కూరగాయలు అమ్మేది భలేవాళ్ళు లాగున్నాం అందామే. మరి ఇల్లు తిరిగి కూరగాయలు అమ్మితే ఎంత వస్తాయి అమ్మా నాన్న? రోజుకు 400-500 అంది. మరి చాలు కదమ్మా, రోజుకు 400-500 అంటే చాలు కదా, నీ కుటుంబ పోషణ జరిగిద్ది, చక్కగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దాంట్లో నమ్మకంగా ఉండమ్మా. ప్రభు నిన్ను దీవిస్తాడు, ప్రభు నిన్ను బలపరుస్తాడు, ప్రభు నిన్ను జ్ఞాపం చేసుకుంటాడంటే అమంది ఇల్లు తిరిగి నేను కూరగాయలు అమ్మితే 400 కదా వస్తుంది, ఇది కాదులే కానీ మా ఊరు వాళ్ళకి మంచి అవకాశం వచ్చింది, అవకాశం నాకే వచ్చింది అందామే. ఏంటమ్మా నీకు వచ్చిన అవకాశం అన్నా? ఏమి లేదు, మందు అమ్ముతున్నాను నేను.
అంది. ఏం మందు అన్న? మనుషులకు పెట్టే మందా అన్న? గేదెలకు పెట్టే మందా అని అడిగా. ఏమండి, పాము గరిస్తే పెట్టే మందా అని అడిగా. పాము గరిస్తే పెట్టే మందు కాదంది, గేదెలకు పెట్టే మందు కాదంది. మరి మనుషులకి అని పెట్టే మందు అన్న, మనుషులు పెట్టే మందు కాదంది. అదే అదే అంది. ఏందన్న? త్రాగుబోతులు దాతరు చూడు ఆ మందు అందామె. ఎంత వస్తాయి తల్లి అన్న? ఏనండి, 4 సీసాలు అమ్ముకుంటే చాలు, 10 నిమిషాల్లో 400 వస్తాయి. రోజుకి ఎంత వస్తాయి లాభం అన్న? రోజుకా 5,000 వస్తాయి పాస్టర్ గారు. ఈ కూరగాయలు బండి నెట్టుకుని పోతే 400 వచ్చేది, రోజుకి 5,000 వస్తాయి. చూడండి, ఆ జ్ఞానం ఎక్కువైపోయింది. అంది, శేషాలకు వచ్చి ప్రార్థన చేద్దుగందా, ప్రారంభించుగందా, నీ చేతులతో రిబ్బన్ కట్టింగ్ చేద్దుగందా అంది. అప్పుడు నేను వెళ్ళి, ప్రభువా, రాహేలమ్మ తల్లి మందు షాప్ పెట్టింది ప్రభువా, ఈ ఊర్లో అందరూ తాగుబోతులు అయిపోవాలి, భార్యలు తాళ్ళు దిగిపోవాలి ప్రభువా, ఈ ఊర్లో అందరూ మందు తాగిందంతా లివర్ దెబ్బకు పేలైపోయి చచ్చిపోవాలి ప్రభువా, ఈ షాపును బహుగా ఆశీర్వదించమని నేను ప్రార్థన చేయాలంటే వెళ్ళి. ఆ జ్ఞానం ఎంత జ్ఞానం! మీరు సైతాని జ్ఞానం చూచారండి. వాక్యం ఏమని సెలవిస్తుంది? మనిషికి రోజున జ్ఞానము లేదు. అర్థమవుతుందండి? ఈ మందు షాప్ పెట్టింది, చెప్తానేనండి, పెట్టింది మందు షాపు. ఏమో వృద్ధులుతుంది. ఆ తాగుపోతాడు ఒకరోజు మందికిపోతే కత్తి చూసుకుని అంటపడ్డాడు ఏమో చుట్టూ. నువ్వు ఎత్తావి లేకపోతే చంపేస్తాను అన్నాడు. ఏంకి ఊరైపోయింది మందు. కూరగాయలు అమ్ముకునేటప్పుడు ఏ సమస్యలు లేవు. కొన్నిసార్లు కొంతమందికి దుర్బుద్ధి పుట్టిద్ది. ఏం బుద్ధి అండి చెప్పండి? దుర్బుద్ధి అంటే చెడ్డ బుద్ధి వస్తుందో అలాగ చెడ్డ బుద్ధి. అందుకని చీమల గురించి జ్ఞానము కావాలి నీకు. చీమలు ఏం చేస్తాయి? వేసవి కాలముల ఆహారము సిద్ధపరచుకుని వర్షాకాలం సిద్ధపరచుకున్న ఆహారాన్ని భుజిస్తున్నాయి, వాటి ప్రాణాలై కాపాడుకుంటున్నాయి. ఆమెను చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఈ రోజున చాలా మంది జీవితంలో కూడా జ్ఞానము ఎందుకు లేదు అంటే, మోకరించి ప్రార్థన చేయకపోవటం వలన. బైబిల్ చదవరు. ఏంటంటే బైబిల్ అన్ని సత్యాలే ప్రభు రాసించాడు. భూమి మీద జరుగుతున్న ప్రతి సంఘటన పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధ ఆత్మదేవుడు 2005 సంవత్సరాల క్రితం రాసి ఉంచాడు. ఆమేన్. చాలా మంది బైబిల్ మీద మనస్సు పెట్టరు, బైబిల్ చదవరు. బైబిల్ చదివితే వాస్తవాలు అవాస్తవాలు ఏమిటి ఇక్కడ బయలుపరచబడతాయి. బైబిల్ చదవనంత కాలం మనకేమీ తెలియదండి. సమయాన్ని పోగొట్టుకుంటాం. సమయం పోయిందంటే మరలా తిరిగి వస్తుందంటే తిరిగి రాదండి. ఏ సమయంలో ఏం చేయాలో మనిషి గ్రహించాలి. ఏ సమయంలో ఎలా మాట్లాడాలో మనిషి గ్రహించాలి. ఆ సమయం అనేది చీమలో గ్రహించింది కాబట్టి బలములైన జీవులైనప్పటికీ అయినను దేవుడు వాటికి ఆహారాన్ని వేసవకాలం సిద్ధపరచుకొని వర్షాకాలములు భుజిస్తున్నాయి. సోమరి చీమల యొద్దకెళ్ళి వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోరా బాబు అని దేవుడు మనకు చెప్తున్నాడండి. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? రైలు బండి దగ్గరికి వెళ్ళమంటలేదు దేవుడు. సినిమాల దగ్గరికి వెళ్ళమంటలేదు దేవుడు. ఏమండి, ఎక్కడికి వెళ్ళమన్నాడు? చీమల యొద్దకు వెళ్ళండి. సెల్ ఫోన్ దగ్గరికి వెళ్ళి 24 గంటలు చూడమని చెప్పట్లేదు దేవుడు. చీమల యొద్దకు వెళ్ళండి. ఈరోజు నేను ఆ కోడికి పెట్టిన ఇంట్లో దొందులూరు, అదే తెనాలి దగ్గర ఒక అబ్బాయిని చూశానండి. వాళ్ళు సెల్ ఫోన్ చిన్నోడే, అది పెడితేనే అన్నం తింటాడంట వాడికి. అమ్మాయి నేను అన్నాను,
ఎందుకమ్మ ఇలా అలవాటు చేశారంటే వాళ్ళు అంటున్నారు, అది లేకపోతే మా అబ్బాయి బతకడండి. కట్టు, ఎక్కడా సంకన కట్టు, బడికి వెళ్తేప్పుడు కూడా ఇక్కడే కట్టించు. వాడంట చూసంట మధ్యరాత్రి లేచంట గారి కేకేస్తాడంట. కేకేసి వాళ్ళమ్మ జుట్టు పట్టుకుని కొడతా ఉంటాడంట. తల్లేమో 6 అడుగులు ఎత్తు, ఈడేమో ఇంత ఎత్తు, కొడతా ఉన్నాడు. పాస్టర్ గారు నాకు అర్థం కావట్లేదండి, మా అబ్బాయి కొడతా. మీ అబ్బాయి కాదు కొట్టే, మీ అబ్బాయి చూసిన ఆ సినిమాలు దేయాలని వాళ్ళకి వచ్చి నేను కొట్టేస్తున్నాయి. అర్థమవుతున్నాయండి? చూడండి, ఇంకా బాగా చూడండి. రే చూస్తున్నావు నువ్వు, చూడు, బాగా చూడు, ఇంకా గట్టిగా చూడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అదే చెప్తా, హల్లెలూయా హల్లెలూయా. చీమల యొద్దకు వెళ్ళండి, జ్ఞానము తెచ్చుకొని నడిపించబడండి. జ్ఞానం. 2వ జీవి గురించి కూడా రాశాడండి. ఏమిటి? చిన్న కుందేలు బలము లేని జీవి అయినను అవి పేటు సందుల్లో నివాసము కల్పించుకును గాక. 4 జీవుల గురించి అక్కడ ఉంది. మొదటిది ఏంటి? చీమ. రెండోది ఏంటి? చిన్న కుందేలు. ఏ కుందేలు? చిన్న కుందేలు. చిన్న కుందేలు ఎక్కడ ఉంటాయి? అడవుల్లో కాదు ఉండేది. చిన్న కుందేలు పత్తి తోటలో, మిరప తోటలు ఎక్కువగా ఉంటాయి, మెట్ట భూములు ఎక్కువగా ఉంటాయి చిన్న కుందేలు. చిన్న కుందేలు ఎక్కడ ఉంటుంది చెప్పాలి? మిరప తోటలలో, మెట్లల్లో, అడవులలో, కొండలలో ఉంటుంది. చిన్న కుందేలుకి 4 అంతస్తుల అపార్ట్మెంట్ ఏమన్నా ఉందా చెప్పండి? చెప్పాలి. ఏటీఎం బ్యాలెన్స్ ఏమన్నా ఉందా చెప్పాలి మీరు? లేదు కదా. అరిసెలు చేసుకునే బాండి ఏమన్నా ఉందా వాటికి? లేదు. చలిస్తే దప్పుడు కప్పుకునే ఉందా? దప్పుటే ఏమన్నా ఉందా? లేదు. చిన్న కుందేలు అన్నం తింటారు, కచ్చిపి దూడ్చుకునే కచ్చిపి ఏమన్నా దానికి ఉందా? లేదు. ఇప్పుడు చిన్న కుందేలకి శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఆమేన్. ఎవరు ఎక్కువ అండి? కుందేలుకి శత్రువు ఎవరు? యాటగాడు. చిన్న కుందేలుకి శత్రువు ఎవరు చెప్పాలి? ఇంకా జంతువులు, కొన్ని పెద్ద జంతువులు ఉంటాయి. ఏంటి చెప్పాలి? కుందేలు పట్టుకుని తినే జంతువులు ఏంటి? నక్కలో. దేవునికి స్తోత్ర. నక్క చూసిందంటే కుందేలు వదిలిపెట్టదు. చిన్న కుందేలు ఇంత ఉంటాయి. అసలు కుందేలను చూస్తే భలే ఆశ్చర్యంగా ఉంటాయి, చాలా ముద్దొస్తుంది కూడా. ఈ చిన్న కుందేలుకి నివాస స్థలము లేదు. అదిగో నక్క పరిగెత్తుకుంటూ వస్తుంది కుందేలు పట్టుకోవటానికి. ఇది ఆఫ్టర్ చిన్న కుందేలు కదా, దీన్ని పట్టేసుకొని మింగేసేసి దీని మాంసం తిందాం. భలే టేస్ట్ అండి కుందేలు మాంసం, మీకు తెలియదేమో. దీన్ని తినేద్దాము. ఇంకొక మాట చెప్పాలంటే, రాత్రి షికారికి వెళ్తారు, పెద్ద పెద్ద లైట్లు వేసుకుని వెళ్తారు, షికారికి వెళ్తారు కుందేలు పట్టడానికి. ఆ లైట్ కొట్టగానే ఏనండి, ఆ కుందేలు కలల పడిందంటే కాదు, ఇటుపోదు దానికి కళ్ళు కనిపించవు. తిన్నగా వెళ్తాడు ఏటిగడు, వెళ్ళి దాన్ని పట్టుకుని వస్తాడు. మా ఏరికల్లి అమ్ముతారు. తెల్లవారుజాము 4 గంటలు కుందేలు పట్టేయండి నేను కేకలేస్తూ ఉంటారు. చిన్న కుందేలుకి శత్రువులు ఎక్కువ. ఆమేన్. అయితే చిన్న కుందేలు బలమలేనైనప్పటికీ కూడా, బలమ లేదు అయినను బండ సందుల్లో అక్కడ నివాసము కల్పించుకుంటుంది. ఆమని చెప్ప గట్టిగా. బండంటే క్రీస్తు. బండంటే ఎవరండి? నా ప్రభు. బండంటే నా ప్రభు. ప్రభు దగ్గర బండ సందుల నివాసము కల్పించుకుంటుంది. చూడండి, కుందేలు మీరు చూస్తే పరిగెత్తి ఎక్కడికి వెళ్ళి తెలుసండి? ఆ బండ సందులోని ఈ బండ సందు లోపలికి వెళ్ళిపోద్ది. అంతేకా లోపలికి వెళ్ళి దాన్ని బయటకు లాగలుగుతావు బండ సందుల నుంచి? నీ తరము కాదు, నా తరం కాదు. అడవులు ఎక్కువగా ఉంటాయి. ఇంకా పరిగెత్తి పేటు సందులోకి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి కాపాడుకుంటాయి, వాటి ప్రాణాలు కాపాడుకుంటాయి.
అంటే అర్థం ఏమిటంటే దేవుడు వాటికి అంత జ్ఞానం ఇచ్చాడు. అయితే ఈ రాత్రి మన దైవానంద జీవితంలో బండంటే నా ప్రభునేటువంటి యేసుక్రీస్తు, సందులంటే ఆయన గాయములు. ఆమేన్. యేసయ్య గాయాల్లో ఉన్నటువంటి ఆశ్రయాన్ని, స్వస్థతని, కాపుదల్ని ఈరోజు నువ్వు పొందాలి. ఆమె చెప్ప చేతులు చాపి ఆ కాపుదలతో నింపబడాలి. నీకు ఒక ప్రొటెక్షన్ కావాలి. నువ్వు పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళాలి? బండ సందులో పరిగెత్తుకుంటూ బండ సందులో దాక్కోవాలి. పేటి బిడ్డలు ఆశ్రయించాలి. ఎవడైనా పరిగెత్తుకుంటూ వచ్చి చంపాలనుకుంటే వెంటనే మోకరించి ప్రభువా అంటే చాలంతేక. నిజాంపట్నం ఇదే టైంలో నేను చెప్పి ముగిస్తాను. నిజాంపట్నం అంటే ప్రాంతానికి నేను, పాస్టర్ గారు, మాతో ఒక తల్లి ఆల్నేటి కుడికి జరిపించుకుంటూ 7వ తారీఖు ఒక పాస్టర్ గారు ఆహ్వానించారు. 2013 సంవత్సరం నేను ముగిస్తున్నాను. ఈ 2013 సంవత్సరం ఆల్నేటి కుడికి వెళ్ళాలంటే, ఆ రోడ్డుని వెళ్ళాలంటే భయం. ఏ రోడ్డున? సంధోలు ఎన్ఎస్ఎల్ రోడ్డు మీదకి వెళ్ళాలంటే అక్కడ కోమలకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమానికి వెళ్ళి వస్తున్నారు. టాటర్లో 11 మంది చనిపోయారు. ఆ రోడ్లో వెళ్ళాలన్న భయమే, రావాలన్న భయం. బాగా పబ్లిసిటీ అయిపోయింది. ఆ రోడ్లో 10 గంటలు దాటితే ఎవ్వరు వెళ్ళరు, రారు. వినండి, ఎవరు వెళ్ళరు, రారు. కరెక్ట్గా నిజాంపట్నం వెళ్ళాం మేము ఆటోలో. మన ఆటోలోనే నేను, పాస్టర్ గారు, ఇంకొక తల్లిని తీసుకుని వెళ్ళాం. పాస్టర్ గారుకి ఆ వాక్యం చెప్పాం. వాక్యం చెప్పిన తర్వాత కొంచెం భోజనం పెడితే భోజనం చేసాం. కరెక్ట్గా వినండి, కరెక్ట్గా 1:02 అవుతుందండి సమయంలో పాస్టర్ గారు బాగా బలవంతం చేశాడు. అన్న, రోడ్లు మంచిగా, ఈ ఏరియా మీకు తెలియదు, దయచేసి నా మాట వినండి. ఈ రాత్రి ఇక్కడ నివాసం చేసి రేపు పొద్దునే బయలుదేరి వెళ్ళండి అని పాస్టర్ గారు రిక్వెస్ట్ చేశాడు. ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ అమ్మో, ఎందుకంటే ఇక్కడ తెల్లవారుజామున లేచి 4 గంటలు లేచి ప్రార్థన చేయాలి, స్తోత్ర ప్రార్థన. లేదులన్న మేము బయలుదేరుతున్నామన్నాం. ఆటో మేము ఎక్కామండి. గమనించండి, ఆటోలు ఎక్కటమే మాకు తెలుసు. భయంగా ఉంది. 2 ఆడోళ్ళు, నేను ముందు ఆటో డ్రైవింగ్ చేస్తున్నా. నిజాంపట్నం అనేటువంటి ప్రాంతం ఊరు బయటకు వచ్చిన తర్వాత వినండి, మా ముందు వచ్చి ఒక కారు నుంచుంది. డౌట్ వస్తుంది నాకు కొంచెం. నేను ఆటో డ్రైవింగ్ చేస్తున్నాను. ఆటోను పూర్తిగా ఆఫ్ చేశా. నా వెనక నుంచి వచ్చి ఆ కారు నుంచి వాళ్ళు నన్ను అడిగారు. దాంట్లో నేను మనసులో చూడలేదని, వాస్తవంగా నన్ను అడిగారు వాళ్ళు, ఏమండి అని కూడా అడగలేదు. బాపట్ల రోడ్ ఎటు అన్నారంతే. ఆ కారులో మనుషులు ఉన్నారో లేదో నాకు తెలియదు. బాపట్ల రోడ్ ఎటు, రహదారి అన్నారంతే. సరేనండి అన్నామంతేక. ఇక మా ఆటో నడుస్తుంది. ఆటో ముందు ఒక కారు, ఆటో వెనక ఒక కారు. నాకు 2 కార్లు కనిపిస్తున్నాయి. లోపల పాస్టర్ గారు, ఇంకొక తల్లి, ఇద్దరు కూర్చున్నారు. భయంగా ఉంది. ఎందుకంటే ఆ లైన్లో 10 గంటలు దాటితేనే చాలా గందరగోళం జరుగుతుందని చెప్తున్నారు. అప్పుడు ఇంచుమించు 2:01 టైం అయిపోతుంది. దేవుని మీద భారమేసి ప్రభువానికి స్తోత్రం ముందుకు అడుగులేసిన తర్వాత ఎప్పుడైతే నిజంగా ఆటో నిజాంపట్నం నుంచి సంధోల్ రోడ్డు ఎక్కుటకు ఒక 45 నిమిషాలు జర్నీ. రోడ్డు బాగోలేదండి. మా ముందు కారు, మా వెనక కారు. నాకు డౌట్ వస్తుంది, ఏంటి ఇది ఆశ్చర్యంగా ఉంది, వీళ్ళేంటి రోడ్డు తెలియదు అన్నట్టుగా మమ్మల్ని అడిగారు. సరేనండి అన్నాం. ఎప్పుడైతే ఆ రోడ్డు వెక్కిందో, ఏది నిజాంపట్నం నుంచి సంధోల్ ఎన్ఎస్ఎల్ రోడ్డు వెక్కిందో, ఆ 2 కార్లు కనిపించలేదు. ముందు కారు లేదు. ఆటో ఆపి పరీక్షను చూసా, వెనక కారు లేదు. అప్పుడు నేను గమనించింది ఏమిటో తెలుసండి, అసలు ముందు కారు కనిపించట్లేదు, వెనక కారు కనిపి, ఇంకా గట్టిగా స్పీడ్ పెట్టుకున్నా కానీ అసలు ముందు కారు కనిపించలేదు.
వెనక కారు కనిపించలేదు. నేను అనుకున్నది, ప్రభు నాతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీకు ముందుగా వెనకగా నా దేవుని దూతలుగా పెట్టాను. ఆమె చెప్పు గట్టిగా. హల్లెలూయా. కుందేలుకి బండలు ఆశ్రయమైనట్లుగా దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో మనకు ఆశ్రయముగా ఉంటాడు. దేవుడు మనకు ఎలా ఉంటాడండి? బండగాను కొండగాను ఆశ్రయంగా ఉంటాడు. బండను కొడితే కొట్టినోడు చెయ్యి పగిలిపోతుంది, కానీ బండకు దెబ్బ తగలదు. ఆమె చెప్ప చేతులు చాపి దేవునికి స్తోత్రం. అందుకని నువ్వు పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళాలి? బండ సందులోకి వెళ్ళాలి. బండంటే క్రీస్తు, సందులంటే యేసుక్రీస్తు గాయములు. ఆ గాయాలను ఆశ్రయను పొందాలి. ఆమేన్. అది జ్ఞానము కావాలండి. అందుకే బైబిల్ మనం బాగా చదువుకోవాలి. చాలా ఉన్నాయి. అక్కడ 2 ఉన్నాయి. అక్కడ 2 జీవుల గురించి కూడా ఉన్నాయి. మిడతల గురించి ఉంది, తర్వాత బల్లుల గురించి కూడా ఉన్నాయి. టైం లేదు కాబట్టి ప్రభు మనకు కూడా కుందేలుకి ఇచ్చిన జ్ఞానము, అదే విధముగా ఆ యొక్క చీమలకు ఇచ్చిన జ్ఞానాన్ని ప్రభు దయచేయను గాక. చేతుల పైకి గట్టిగా చెప్దాం హల్లెలూయా. ప్రభు మనందరితో మాట్లాడిన దేవునికి స్తోత్రించుదాం. తండ్రి దేవునికి, కుమారుని పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రించుదాం. ఆ రాజ్యానికి రాక ఆయత్తపరుస్తున్న తెలియక దేవుని తిత్తమైన దేవునికి స్తోత్రించుదాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ప్రార్థనలో మీరు ఆలకించి సహాయం చేసినందుకు స్తోత్ర. ప్రాముఖ్యముగా తండ్రి రాత్రి మీ సావుకు